భువనగిరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. రెండవది, ఉపాధ్యాయుల సమస్యలపైన కానీ నిరుద్యోగ సమస్యలపైన కానీ చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, మేము ఆయా వర్గాలకు అండగా నిలబడుతూ వారి సమస్యలపైన చిత్తశుద్ధితో మేము పోరాటం చేశాము. కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు మాకు అండగా నిలబడుతున్నారు. రెండో అంశము, మిగతా రాజకీయ పార్టీలు కూడా పోటీ చేయడానికి కూడా ఈరోజు వాళ్ళకు ధైర్యం చేయలేదు. టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు తప్ప ఈ వర్గాల మధ్యకు వచ్చి మా పార్టీకి మద్దతుగా నిలబడండి అని అడిగే ధైర్యం కూడా ఈరోజు ఆ పార్టీకి లేకుండా పోయింది. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు 3 స్థానాల్లో 3 అభ్యర్థులను రంగంలోకి దింపింది. గత శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మనం చూశాము. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు కూడా, మిగతా సామాజిక వర్గాలతో పాటు విద్యావంతులు, మేధావులు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా గెలవకపోవడం, అది ఇంకా స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. కనీసము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏలు కానీ, లేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ కానీ కనీసము ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల భర్తీ విషయంలో ఎన్నికలకు ముందు టీవీలలో, పేపర్లలో, కరపత్రాలలో ఏ రోజు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో 2024 ఎండింగ్ అంటే 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్స్,